జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. ఇవాళ మా గురువుగారు పేరు వెంకటేశ్వర శాస్త్రి గారు, బ్రహ్మశ్రీ, కళాప్రపూర్ణ, వ్యాకరణ స్థాపక, మహామహిమోపాధ్యాయ ఇటువంటి మహానుభావుల గురించినటువంటి ప్రస్తావన నేను చేస్తున్నాను. చేసే ముందు నువ్వెవరివి అని అడుగుతారు. దానికి నేను చెప్పాల్సిన అవసరం ఉంది. నేను కొవ్వూరు కళాశాలలో 65 మేలో అక్కడ చేరాను. 65 మే నుంచి 71 మే వరకు నేను కొవ్వూరు కళాశాలలో సంస్కృత ప్రధానంగా అధ్యయనం చేశాను. నేను చేసేసి విద్యాప్రవీణ అనేటువంటి ఉపాధిని పొందాను. ఉపాధిని పొందిన తరువాత 1 సంవత్సరం ద్వారకా తిరుమల అనేటువంటి చోట అధ్యాపకుడు నేను పనిచేసి అక్కడి నుంచి ఆ ద్వారకా తిరుమలలో అయిపోయిన తర్వాత, ద్వారకా తిరుమల తర్వాత మళ్ళీ నేను కొవ్వూరు కళాశాలకే నేను వచ్చాను. అంటే నా విద్యాధ్యయనం 71 అయిపోయింది. 67 నుంచి 77, 66 మే నుంచి 71 వరకు మే వరకు నాకు విద్యాధ్యయనం అయింది. అయిన తర్వాత నేను వెళ్ళాను, ద్వారకా తిరుమలలో పనిచేశాను. పనిచేసిన తర్వాత ఆ తరువాత అక్కడ మా పెద్దల యొక్క అప్పటి ఉండేటువంటి ప్రిన్సిపాల్ గారి యొక్క ఆహ్వానాన్ని బట్టి, వారి యొక్క నా ఎందు ఉండేటువంటి ప్రీతిని బట్టి నేను నా కొవ్వూరు కళాశాలకే, అదే కళాశాలకు నేను అధ్యాపకుడుగా 72 జనవరిలో నేను జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి 34 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా 2007 వరకు నేను అక్కడ పనిచేశాను. 2007లో రిటైర్ అయిపోయిన తర్వాత, నేను రిటైర్ అయిన తరువాత కొంతకాలానికి తిరుపతి నుంచి నాకు ఒక వార్త వచ్చింది. అక్కడ నుంచి వీసీ, కొత్తగా మేము విశ్వవిద్యాలయం పెడుతున్నాం, ఇక్కడ మాకు 3-4 డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఏదైనా ఒక డిపార్ట్మెంట్ మీరు తీసుకుని మీరు చేస్తే బాగుంటుంది అని అంటే, మరి ఆ వీసీ నాకు బాగా సన్నిహితులు అవటం చేత వారి మాట కాదనలేక నేను వెళ్ళాను. అక్కడ అందులో వేదిక్ రీసెర్చ్ అండ్ పబ్లికేషన్స్ ఆ యూనివర్సిటీలో ఆ డిపార్ట్మెంట్ని ప్రధానంగా తీసుకుని అందులో దాదాపు 13-14 గ్రంథాలు నేను ముద్రణం చేయడం జరిగింది. ఆ దశలోనే ఆచార్యులు వారు మా సంప్రదాయంలో ఆచార్య స్థానాన్ని పొందినటువంటి పెద్దలు వారు. అటువంటి వారు, నేను ఒక పండితుడు మన దగ్గర ఉండటం బాగుంటుంది అనే ఉద్దేశంతో నన్ను ప్రోత్సహించి మీరు ఉంటే బాగుంటుంది అని అన్నప్పుడు, నేను అక్కడ ఆ తిరుపతిలో చేస్తున్నటువంటి రీసెర్చ్ అండ్ పబ్లికేషన్స్ దానికి నేను రిజైన్ చేసేసి అది వదిలేసి నేను కొవ్వూరులో హైదరాబాద్ వచ్చి చేరాను. సరే, అప్పటికి ప్రాథమిక దశలో ఉన్నది బాగా క్రమక్రమంగా దినదినాభివృద్ధిని పొంది ఈనాడు మీకు తెలిసి ఉంటుంది, ఇది ఈక్వాలిటీ అని చెప్పి ఒక స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు. అంటే సమతామూర్తి అని ఒక అద్భుతమైనటువంటి భగవద్ రామానుజుల యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. అదొక ప్రత్యేకమైనటువంటి స్థానం. ఆ స్థానంలో స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఆ జరిగిన దానికి అడ్జాసెంట్గానే మేము ఉండేటువంటి నివాస స్థానం ఉండే దివ్య సాకేతం అనేటువంటి మరొకటి ఉంటుంది. దాన్ని జీవా అని పిలుస్తారు, జిఆర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ అని పిలుస్తారు. సరే, దీన్ని ఆ ప్రాథమిక దశలో ఏ విధంగా ఈ సంస్థను మోల్డ్ చేయాలి అని వారు ఆలోచన చేసినప్పుడు దీనికి ఏమిటి యూనివర్సిటీగా పెడదామా, మరొకటి చేద్దామా అని అనుకుని ఒక 5 ఎక్స్పర్ట్స్ తోటి కమిటీ వేశారు. అందులో నేను ఒక ఎక్స్పర్ట్ని. నేను, నవనీతం గారు ఒక వీసీ, రిటైర్డ్ వీసీ, మరొకరు ప్రొఫెసర్ పురుషోత్తమరావు గారిని ఒకరు, ఇలాగ ఒక 5 పెద్దల్ని వేసి మీరు పర్యాలోచన చేసి ఏదైనా రిపోర్ట్ ఇవ్వండి. మేము రిపోర్ట్ ఇచ్చాం. ఒక యూనివర్సిటీ స్థాపనలో ఉండేటువంటి శాసన బాధకాలన్నీ మేము చెప్పి యూనివర్సిటీ కంటే ఒక అకాడమీ అని కనుక మనం పెట్టుకున్నట్టయితే అన్నీ మనం స్వతంత్రంగా మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా, ఏ సంస్థ కావాలంటే ఆ సంస్థను అందులో మనం ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటు విద్యా వ్యవస్థ, ఇంకా ఆలయ వ్యవస్థ, అన్ని రకాల వ్యవస్థలు ఇందులో మనం ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పంటే, ఆ విధంగా జిఆర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ అనే పేరుతో అది నడిచింది. ఆ నడిచిన తర్వాత 3-4 సంవత్సరాల పాటు 2009లో ప్రాంతం ఇంచుమించుగా 12-13 ఆ ప్రాంతాల వరకు ఉండటం, ఆ కార్యక్రమాల్లో వాటిలో పాల్గొనటం చేస్తూ ఉంటే, ఆ తర్వాత 14 నుంచి ఇంచుమించుగా 13 నుంచి ప్రారంభించి ఈ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయింది. ఈ 12 సంవత్సరాల్లో ఆనాడు వేదిక్ రీసెర్చ్ అండ్ పబ్లికేషన్స్ అని ఒక సెక్షన్ని
ప్రారంభం చేశారు. ఇక్కడ అంటే వైదికమైనటువంటి గ్రంథములను మనం ముద్రణ చేయాలి. ప్రధానంగా భగవద్ రామానుజులు వారి యొక్క సంప్రదాయాన్ని ప్రకాశింపజేసేటువంటి గ్రంథాలను మనం ముద్రణం చేయాలి అనేటువంటి భావనతోటి ఈ సంస్థ ప్రారంభం చేశాం. ఇందులో మీకు ఒక 2 పుస్తకాలు నేను చూపిస్తాను. పూర్వమైనటువంటి గ్రంథాలు ఎన్నో ఉన్నాయి, దాదాపు 80 గ్రంథాలు మేము ముద్రణం చేశాం. ఇగో ఈ వెనకాల ఆ బీరువాలో ఉన్నటువంటి పుస్తకాలు ఒకసారి మీరు చూడొచ్చు. ఈ పుస్తకాలన్నీ కూడా మా పబ్లికేషన్స్, ఇవన్నీ కూడా అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. ఇందులో రామానుజుల వారి గురించి ప్రత్యేకంగా ఒకటి మేము వేశాము. భగవద్ రామానుజ యాజ్ అండర్స్టూడ్ బై ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ స్కాలర్స్ అని చాలా ప్రాచుర్యాన్ని పొందినటువంటి గ్రంథం ఇది. ఇది ప్రాచ్య పాశ్చాత్య దేశంలో వారు ఎక్కడెక్కడ రామానుజ గ్రంథములు రామానుజ సిద్ధాంతం మీద ఇవాళ పర్యాలోచన చేస్తున్నారు. మన భారతీయుల్లో రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, భక్తి వేదాంత ప్రభుపాదుల వారు, ఇంకోరు పెద్ద వాళ్ళు ఏ విధంగా రామానుజుల వారి యొక్క గురించినటువంటి భావనను ఆవిష్కరించారు. ఇవన్నీ కూడా సంకలనం చేసి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని వేయడం జరిగింది. అలాగే ఈ తెలుగులో రామానుజుల వారు రాసినటువంటి గ్రంథాలు వేదాంతసార, వేదాంత దీప, శ్రీభాష్యములు అనేటువంటి 3 గ్రంథములను కలిపి ఆ 3ంటికి మూలం వేసి వాటికి తెలుగు అనువాదంతో తయారు చేస్తున్నాం. ఇది ఒక వాల్యూమ్ తయారైంది, ఇంకా 2-3 వాల్యూములు తయారు కావాలి. ఇప్పుడు ఈ పుస్తకాలు చూపిస్తున్నవి ఇది ప్రపంచంలో చాలా అపూర్వమైనటువంటి గ్రంథాలు. ఇవి ఏమిటంటే బ్రహ్మసూత్రముల మీద వివిధ భాష్యములు. అంటే బాదరాయణుల వారు అంటే వ్యాసుడు ఆయన బ్రహ్మసూత్రములను రాశారు. అంటే వేదాంతానంతటి సూత్ర రూపంగా సంగ్రహణం చేశారు. 4 అధ్యాయములలో దాదాపు 450 సూత్రములలో అవి ఆయన చేశారు. ఆ చేసిన దాంట్లో మేమేం చేస్తున్నామంటే శంకర భాష్యము దాని వ్యాఖ్యానము, రామానుజ భాష్యము దాని వ్యాఖ్యానము, మధ్వ భాష్యము దాని వ్యాఖ్యానము, నింబార్క భాష్యము, గోవింద భాష్యము, వల్లభ భాష్యము, శ్రీకంఠ భాష్యము, శక్తి భాష్యము, ఇలాగా మొత్తం 13 భాష్యములు. అంటే బ్రహ్మసూత్రముల మీద విభిన్న సంప్రదాయాలకు చెందినటువంటి ఆచార్యులు రాసిన భాష్యాలన్నీ సంకలనం చేసి ఈ విధంగా మేము ఇప్పటికి 3 వాల్యూములు మేము ముద్రణం చేయగలిగాము. అయితే ఇంకా ముద్రణం చేయాలి, ఇంకా వీటి గురించినటువంటి ప్రయత్నం జరుగుతున్నది. విషయ సంకలనం అయింది, అది చూసి దిద్దుబాటు చేసి మరొక వాల్యూమ్ కూడా వేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి కృత్యం ఇందులో జరుగుతోంది. ఇప్పుడు ఇవి ఉండేదంతా కూడా ఇవి నా పర్సనల్ లైబ్రరీ, ఇది నాకు సంబంధించినటువంటి లైబ్రరీ ఇదంతా కూడా. ఇవన్నీ ఇందులో ఈ ఒక పైనేమో మీమాంసా శాస్త్రం, వ్యాకరణ శాస్త్రానికి సంబంధించిన గ్రంథాల పైన ఉన్నాయి. ఇక్కడ కూడా వ్యాకరణానికి సంబంధించి ఉన్నాయి. మీమాంసకు ధర్మశాస్త్రానికి సంబంధించిన గ్రంథాలు ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇతర ఆంగ్ల గ్రంథాలు, ఇంగ్లీష్లో కూడా రకరకాలుగా గ్రంథాలు కావాలి, అవన్నీ ఉన్నాయి. ఇక్కడ వేదాంత గ్రంథాలు, ఇంకా ఇలాగా ఎన్నో గ్రంథములు మనం తయారు చేస్తున్నాం. నా పర్సనల్ కలెక్షనే కాకుండా ఇంకా పైనుంచి కూడా మనం కొన్ని గ్రంథాలు సంపాదన చేసి ఒక పెద్ద లైబ్రరీ ప్రక్కనే ఏర్పాటు చేసాం. చాలా గొప్ప పెద్ద లైబ్రరీ, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లైబ్రరీ ఉంది. ఏదైనా రీసెర్చ్ చేసుకోవడానికి ఆసక్తి గల వాళ్ళు చేయవచ్చును. మాకు డిటిపి చేసేవాళ్ళు 2 ఉంటారు, ఒక లైబ్రరీయన్ ఉంటాడు, అంతే ఒక అకౌంటెంట్ ఉంటాడు. ఈ విధంగా మా వ్యవస్థ సాగుతున్నది. ఇది నా పేరు సముద్రాల వెంకటరంగ రామానుజాచార్యులు. నేను మహామహోపాధ్యాయ అనేటువంటి బిరుదాన్ని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వారి సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు నాకు ఇచ్చారు. అలాగే ఆండవన్ స్వామి వారి శాస్త్ర రత్నాకర అనే బిరుదుని ఇచ్చారు. కవికుల గురు కాళిదాస యూనివర్సిటీ వాళ్ళు నాకు శాస్త్ర భాస్కర అనే బిరుదాన్ని ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి శాస్త్ర విద్వన్మణి అనేటువంటి బిరుదాన్ని ఇచ్చారు. రాష్ట్రపతి అత్యుత్తమమైనటువంటి పురస్కారం ఇచ్చి రాష్ట్రపతి పురస్కారంతో నాకు సత్కారం చేయడం జరిగింది. ఈ విధంగా నేను ఈ రామానుజ సంప్రదాయ ప్రచారంలో ఉంటూ సాధ్యమైనంత వరకు మా గురువుల యొక్క ప్రకాశం కూడా నేను చేస్తున్నాను. ఇప్పుడు మీకు చెప్పాను ఇంతకుముందు, మా గురువుగారు చదువుకున్న గురువుగారి దగ్గర చదువుకున్నటువంటి వారు ఒకరు ఉండేవారు. వారి యొక్క సహకారంతో వీరు పుస్తకములన్నీ వేశారు అని చెప్పాను నేను.
ఆ వేసినటువంటి పుస్తకాలలో మరొక పుస్తకం ఇక్కడ ఉంది. ఆ పుస్తకం పేరు ఇది, ఆనంద హృదయం అనేటువంటి పేరు. ఈ పుస్తకం వీరే కరీ శ్రీనివాస్ శాస్త్రి గారు. ఇప్పుడు మేము ఇంతవరకు మనం చెప్పుకోబోయేటువంటి మహానుభావులు పేరు వెంకటేశ్వర శాస్త్రి గారికి అనుంగు శిష్యుడైన వీరు గ్రంథం చెబుతూ ఉంటే వీరు రాసేవారు. అందుకే వీరికి తమ గ్రంథంలో వీరిని గురించినటువంటి స్థవనం కూడా వారు చేశారు. అంటే ప్రస్తావన చేసి అతని యొక్క సహాయం చేతనే మేము ఈ గ్రంథాన్ని రాయగలుగుతున్నాం అని చెప్పారు. వీరు రాసినటువంటి గ్రంథానికి దాని మీద నేను స్వయంగా స్వతంత్రంగా వ్యాఖ్యానం రాసి దాన్ని ముద్రణ చేశాను, గురువు గారికి సమర్పణ చేస్తాను. ఈ విధంగా జరుగుతున్నాయి నాకు సంబంధించినటువంటి సమాచారం. ఇంతకంటే పెద్దగా నా గురించి నేనేం పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఉన్నటువంటి జీవిత శేషం అంతా కూడా ఇలాగ రామానుజ సంప్రదాయం, ఈ శాస్త్ర సంప్రదాయం యొక్క ప్రచారం ఇవి చేసుకుంటూ జరపాలనేది నా యొక్క ఉద్దేశం. జై శ్రీమన్నారాయణ.